మహి మీడియాకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉన్న శివాలయంలో ఉన్నాము. ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా చాలా మంది భక్తులు దీపాలను వెలిగించడానికి టెంపుల్ కి వచ్చారు. వాళ్ళని అడిగి విశేషాలు తెలుసుకుందాం. ఓం వాగర్ధాప్రద సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇది ఈ దేవాలయము అతి ప్రాచీనమైనది. శ్రీ శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున సమేత దేవాలయము. ఇది శ్రీశైల దేవస్థానానికి ఉపపీఠం అని చెప్పేసి అంటారు. ఇది దాదాపు బ్రిటిష్ కాలం నుంచి వెళ్ళి కూడా ఈ యొక్క దేవాలయం కట్టించి ఉన్నది. దీని ప్రాచుర్యం అంతా ఇంత కాదు. అయితే ఈ గుడి విశేషం గురించి చెప్పాలంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్నటువంటి రావి చెట్టు, వేప చెట్టు, అవదుంబర వృక్షము, నింబ వృక్షము, ఏక బిల్వము, త్రిబిల్వము అనేక బిల్వాల సమ్మేళనంతో ఈ యొక్క దేవాలయ ప్రాంగణము పరిడవిల్లుతుంది. ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ దేవాలయానికి ఒకానొక శ్రావణ మాసంలో ఒక సర్పం వచ్చేసి ఆ యొక్క శివలింగానికి చుట్టుకొని అందరికీ దర్శనం ఇచ్చింది. అది మహర్భాగ్యం. అందరూ అప్పుడు చూసి దాన్ని తరించి వీడియోలు, ఫోటోలు అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అది మేము కూడా చూసినందుకు మా జీవితం కూడా చాలా ధన్యమైంది. కాబట్టి అనేకమైనటువంటి భక్తులు ఈ యొక్క గుడిలోకి వచ్చేసి వారి వారి మొక్కులు తీర్చుకుంటూ ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ప్రదాతగా వెలిసినటువంటి మా కులంపాక రేణుకాచార్యులు ఇది ఏ గుడిలో కూడా ఉండదు. ఇది వీరశైవుల జంగముల గుడి అని చెప్పేసి అంటారు. అక్కడ శ్రీశైలంలో వీరశైవ జంగములే ఉంటారు, ఇక్కడ కూడా వీరశైవ జంగములే పూజలు పునస్కారాలు అన్ని కూడా నిర్వర్తిస్తారు. ఇది ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యభూమి. మా వనస్థలిపురంలో వెలసినటువంటి ఇంత దివ్యమైనటువంటి దేవాలయానికి మేము ప్రతిరోజు కూడా వచ్చి సేవలు చేస్తాము. ఆ యొక్క స్వామి వారి కృపా కటాక్షాలకు స్వీకరిస్తాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ కార్తీక మాసంలోనే వస్తుంటారా? మీరు మాల కూడా వేసుకున్నారు కదా, మీకు తెలిసిన విశిష్టత ఏంటో చెప్పండి. ప్రతి కార్తీక మాసానికి నేను మాల వేస్తుంటాను. చాలా బాగుంటుంది. ఈ మాల వేయడం వల్ల బాడీ మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. ప్లస్ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ ఈవినింగ్ చల్లీలో స్నానం చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మాల వేసుకుంటున్నారు? నేను ఇప్పుడు 12 years అవుతుంది. ఓకే. మా బాబుకి కూడా వేస్తున్నాను. బాబుకి ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు. బీటెక్ జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ చేశారు. కార్తీక మాసం విశిష్టత మీకు తెలిసింది చెప్పండి. విశిష్టత అంటే ఇంకా పూజల్లో అన్ని పూజలు జరుగుతాయి. ఇప్పుడు మంచి రోజులు ఉంటాయి, పూజలు జరుగుతుంటాయి. అందరికి ఆడవాళ్ళకి కాకుండా మగవాళ్ళకైనా కూడా మంచి రోజులు. ఎంత పూజలు చేసుకుంటే అంత మంచిది. ఏంటంటే తల్లిదండ్రులు ఇచ్చిన సాంప్రదాయాలు అవి కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు. మెయిన్ హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు. నమస్తే అండి. ఇక్కడ దీపాలు వెలిగించడానికి వచ్చారు. అవునండి. కార్తీక మాసం విశిష్టత గురించి కొంచెం చెప్పండి. కార్తీక మాసము మనకు పూర్వ వేదం నుంచి కూడా మనకి అత్యద్భుతంగా మనం అందరం కూడా మా అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు కూడా మా అందరికి కూడా నేర్పింది ఇదే. కార్తీక మాసంలో దేవాలయానికి వచ్చి చక్కగా దీపారాధన చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఈ ఆలయం కూడా. చక్కగా మేము అందరం వచ్చి చక్కగా దీపాలు వెలిగించుకుంటున్నాము. కార్తీక దామోదరుడి పరమేశ్వరుని తలుచుకుంటూ ఈ మాసం అంతా మేము చాలా ఆధ్యాత్మికంగా గడపాలనే ఆలోచనలోనే ఆడవాళ్ళమందరం కూడా ఉంటున్నాము దాదాపుగా. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కార్తీక మాసం. రెగ్యులర్ గా వస్తూ ఉంటారా ఇక్కడికి? రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంటాము. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు. అవునండి, చాలా మంది అమ్మవారు, స్వామి వారు, ఆంజనేయ స్వామి, ఇక్కడ దత్తాత్రేయుడు, ఇక్కడ మానసాదేవి అమ్మవారు అన్ని చాలా ఎవరికి ఏది కావాలో అది ఇచ్చే కల్పతరువు లాగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. చాలా సంవత్సరాలుగా మేము వస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది అండి. అవి ఇక్కడ ఉన్నాయి కదా, అవునండి. ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు. అవునండి, చేయిస్తుంటారు. అవునండి. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
మళ్ళీ ఫస్ట్ నుంచి అంట నీకు పాట పాడినావా నీకు వచ్చా పాడు ఆకిని తల్లిని నంటితే ఈశ్వరి నన్నుతే విరివాయ వెంచేసి మూర్తిని వాసిని విష్ణుని తాసి విష్ణునితే పార్వతితే వికితంతకు సుమతి చేచి అని అంతని గంగా నమస్తే స్వామి. కార్తీక మాసం విశిష్టత గురించి ఒక 2 విషయాలు చెప్పండి. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. పంచానందనాద్భుతాన్ పంచాక్షరమనోపమాన్ పంచగోర్ధకృతో వందే పంచాచార్య జగద్గురు. వనస్థలపురం కేశవన్ శివాలయంలో ఇక్కడ ఉపాలయంగా హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ సాంబార్ పహాడి ఆంజనేయ స్వామిగా పిలువబడుతున్నారు. ఒక 40 years చరిత్ర గల టెంపుల్. ఇక్కడ స్వయంగా ఉన్నారు స్వామివారు. కార్తీక మాసంలో ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయి. మంగళవారం ఆకు పూజ, సింధూర పూజ, వడమాల పూజ ఉంటుంది. అట్లాగే అక్కడ ఉపాలయంగా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. అక్కడ అమ్మవారికి అభిషేకాలు ఉంటాయి. స్వామివారికి కార్తీక మాసంలో రెగ్యులర్ గా చాలా మంది వస్తూ ఉంటారా ఇక్కడికి? చాలా మంది రెగ్యులర్ గా ఉదయాన్నే 5 o'clock 4:30కి వచ్చేస్తారు. పబ్లిక్ వచ్చి దీపాధారణ చేస్తుంటారు. ఈ దీపం వెలిగించడం వల్ల జీవితంలో కూడా వాళ్ళ దీపం మీద ఇలాగ వెలుగుతుంటారో అలా జీవితం కూడా అట్లా వెలగాలని స్వామివారి మనసులో ధ్యానం చేసుకొని వాళ్ళు దీపాలు వెలిగిస్తుంటారు. సాయంత్రం కూడా ప్రతిరోజు మనకు ఆకాశ దీపం ఉంటుంది. ఆ దీపాన్ని దర్శనం చేసుకుంటే మన జన్మ ధన్యమవుతుంది. ఇక్కడ స్వామివారి మహిమ చాలా బాగుంటది. ఇక్కడ శివాలయంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? నేను ఇక్కడ 4 years 4 సంవత్సరాలు. చూసారు కదండి, ఈ సాయంత్రం వేళ ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి వారి యొక్క కోరికలను కోరుకుంటూ నిమ్మకాయ దీపము, ఉసిరికాయ దీపము, 365 ఒత్తులతో దీపాలను వెలిగిస్తూ వారి మనసులో ఉన్న కోరికలను కోరుకుంటున్నారు. మనస్ఫూర్తిగా నెరవేర్చాలని కోరుకుంటూ మరొకసారి మళ్ళీ కలుద్దాం. నమస్తే.